హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను ప్రభాస్ గారు చెప్పిన పచ్చిరొయ్యలు బెండకాయ పులుసు చేసి చూపిద్దామని చెప్పేసి వీడియో చేసామండి. ఒక్కసారి ఈ విధంగా చేసుకున్నారంటే చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పచ్చిరొయ్యలండి. నేను ఒక 1/2 కేజీ తీసుకున్నాను, బాగా కడిగి పెట్టుకున్నాను. అలాగే బెండకాయలు ఒక 1/2 కేజీ, బాయిల్డ్ ఎగ్స్ ఒక 6 తీసుకున్నాను. ఉల్లిపాయలు అయితే ఒక 4 వీడియోలో చూపించినట్టుగా 4 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకుని 4 పచ్చిమిరపకాయలు తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకున్నానండి. అలాగే ఉప్పు కారం, మనకి సాల్ట్ 4 స్పూన్లు కారం, ఉప్పు, అలాగే వీడియోలో చూపించినట్టుగా చింతపండు తీసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక స్పూన్ తీసుకోవాలి. ఇవన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత ఈలోపు మనం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆనియన్ వేగడానికి సరిపోయినంత ఆయిల్ వేసుకోండి. కొంతమంది ఏంటంటే కొంచెం ఎక్కువ నూనె వేసుకుంటారు, కొంతమంది తక్కువ వేసుకుంటారు. ఎవరికి ఇష్టం వచ్చినంత అంత వేసుకొని ఇప్పుడు ఎగ్స్ని, బాయిల్డ్ ఎగ్స్ ఉన్నాయి కదండి, అవి బాగా ఫ్రై చేయండి. ఇందులో ముందుగా కొంచెం సాల్ట్ వేసుకుంటే మీకు అవి బ్రౌన్ కలర్లో వస్తాయండి. కొద్దిగా ఎంతో కాదు, కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ వేడైన తర్వాత నేను అది మర్చిపోయాను. ఈ విధంగా బ్రౌనిష్ కలర్లో వస్తాయి. అలాగే కింద కడాయికి అంటుకోకుండా వస్తాయి అన్నమాట. ఒక్కొక్కసారి ఏంటంటే గుడ్డు మనకి అంటుకుని రాదు, ఊడిపోతుంది. అలా కాకుండా ఇలా చేసుకుంటే మనకి చక్కగా ఇలా బాయిల్ అవుతాయి అన్నమాట. అలాగే ఎగ్ షెల్స్ కూడా ఉంటాయి, అవి కూడా చూసుకుని వేసుకుంటే మంచిది. ఎందుకంటే అవి ఒక్కొక్కసారి పేలుతాయి. దాని గురించి ఏంటంటే మొహం మీద కూడా పడతాయి. అలా కాకుండా మొత్తం నీట్గా క్లీన్గా ఎగ్స్ని చూసుకుని, షెల్స్ ఏమీ లేకుండా చూసుకుని అప్పుడు ఫ్రై చేసుకోండి. లేకపోతే వీటితో చాలా ప్రమాదం. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు వేపుకొని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో ఆనియన్స్ వేసుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్న మొత్తం ఆనియన్స్ అంతా వేసేసుకోండి. ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేగాలి. ఇందులో కూడా కొంచెం సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది. కాకపోతే ఏంటంటే నేను ఇందాక ఎగ్స్ ఫ్రై చేసేటప్పుడు వేసాను కాబట్టి ఇంకా సాల్ట్ వేయట్లేదండి. మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీరు చూస్తున్నారు కదా, ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. ఎందుకంటే మీరు ఎలాంటివి కామెంట్ చేసినా లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకున్నా నాకు ఏంటంటే కొంచెం ఎనర్జీ వచ్చినట్టు ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కూడా నేను చేయడానికి అవకాశం ఉంటుందండి. ఓకే, ఆనియన్స్ వేగిపోయినాయి కదా, ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసానండి. దీన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. నేను ఇందులో చెక్క గరిటె పెట్టాలండి, మర్చిపోయిన స్టీల్ గరిటె పెట్టేశాను, తీసేస్తాను. ఇప్పుడు మనం ఇందాక తీసి పెట్టుకున్న కారం, ఉప్పు, సాల్ట్ అండి. అది నేను 4 స్పూన్లు కారం వేసుకున్నాను, 2 స్పూన్లు ఏమో సాల్ట్ వేసానండి. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే తగ్గించుకోవచ్చండి. నేను ఈ విధంగా ఇంగ్రీడియంట్స్ ఇందాక ఏవైతే తీసుకున్నానో దానికి సరిపడగా, పులుసుకి సరిపడగా వేసాను నేను. ఎందుకంటే పులుసులో కొంచెం కారం ఎక్కువే ఉంటుంది. ఇప్పుడు ఆ పచ్చిరొయ్యలు కూడా, ఇందాక కడిగి పెట్టుకున్న పచ్చిరొయ్యలు కూడా వేసుకొని బాగా ఈ అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే సాల్ట్, కారం అంతా పచ్చిరొయ్యలకు పట్టేంత వరకు ఇలాగా వీడియోలో చూపించినట్టుగా కలపాలండి. ఇలా కలపడం వల్ల ఏంటంటే పచ్చివాసన ఉండదు, రొయ్యలకి బాగా పట్టి టేస్ట్ బాగుంటుంది. ఇందాక కడిగి బెండకాయలు పెట్టుకున్నాం కదా, అవి కూడా మనం వేసుకొని ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. వాటర్ వేసుకొని కాసేపు పక్కన పెట్టుకోవాలి, మరగనివ్వాలి. ఇలా మరగడం వల్ల ఏంటంటే కొంచెం బెండకాయలు కొంచెం మగ్గుతాయి.
అలా కలిపేసి మూత పెట్టేసి పక్కన పెట్టండి. ఇప్పుడు మనం చింతపండు తీసుకొని అది అందులో వాటర్ వేసుకొని బాగా స్మాష్ చేసి వాటర్ అంతా తీసి పులుసుకి సరిపడంతగా ఒక 2 గ్లాసులు తీసుకొని వాటర్ బాగా స్మాష్ చేసి పులుసు తీసుకోవాలండి. ఇప్పుడు బెండకాయ ముక్కలు బాగా వేగిపోయినాయి కాబట్టి ఉడికాయండి బాగాను. ఇప్పుడు ఇందులో ఇందాక తీసి పెట్టుకున్నాం కదండి చింతపండు పులుసు, అది ఇందులో వేసుకోవాలండి. వీడియోలో చూపించినట్టుగా ఈ చింతపండు పులుసు మనకి ఎక్కువ ఏమి కాదండి, ఇదంతా సరిపోతుంది. అలాగా పులుసు వేసుకోవటం వల్ల బాగా మరిగి బెండకాయలు ఈ పచ్చిరొయ్యలు కూడా పులుసుకి పట్టి చింతపండు పులుసు అంతా కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే బెండకాయ ఫ్రై చేసుకున్నప్పుడు అంత ఇష్టంగా తినవండి. ఈ విధంగా ట్రై చేసినట్టయితే అసలు బెండకాయలు అనేది మిగలకుండా తింటారండి, అంత టేస్ట్గా ఉంటుంది. మా గోదావరి వాళ్ళ స్పెషల్ బెండకాయ పచ్చిరొయ్యల పులుసు అండి ఇది. మాకు చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మల కాలం నుంచి కూడా చాలా ఇష్టంగా తింటామండి ఇలాగే. ఎందుకంటే వాళ్ళు బెండకాయలు ఎలాగైనా తినిపించాలి పిల్లల చేత అని చెప్పేసి ఈ విధంగా చేసి పెట్టేవారనమాట. అంతేనండి, రెడీ అయిపోయింది పులుసు. ఇందులోనే ఎగ్స్ ఇందాక ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, అవి వేసేసుకొని అంతేనండి, దించేసుకోవటమే. ఈ విధంగా చేసుకుంటే పులుసు బెండకాయ పచ్చిరొయ్యలు పులుసు చాలా అద్భుతంగా ఉంటుందండి. బెండకాయలు కూడా మనం ఉత్తిగా తినేయచ్చండి, అంత టేస్ట్గా ఉంటాయి పులుసులో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. చాలా బాగా వచ్చింది వీడియో అయితేను. ఒకసారి మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీలైతే కామెంట్ చేయండి ఎలా